సో సెకండ్ ప్రోమో వచ్చేసింది, అయేషా వర్సెస్ తనుజ. ఇది కదా మనం కోరుకున్నది, ఇది కదా మనకు కావాల్సింది. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేశాను. సో తనుజ వర్సెస్ అయేషా ఖచ్చితంగా పడుతుంది. సంజన వర్సెస్ మాధురి గారు ఆల్రెడీ ఈరోజు చిన్న గొడవ అయింది. అలాగే రమ్య వర్సెస్ రీతు కూడా కొట్టుకుంటారు, జుట్లు పట్టుకుంటారు ఖచ్చితంగా, పక్కా చూడండి మీరు ముందు ముందు. సో అయేషా వర్సెస్ ఇద్దరు సీరియల్ యాక్టర్స్ కాబట్టి, తనుజాకి బయట ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో బాగా టార్గెట్ చేసి వచ్చింది. ఇది కదా జరగాల్సింది. నేను ఫస్ట్ నుంచి తనుజ గురించి చెప్పేది అదే. ఫేక్ యాక్టింగ్ చేస్తుంది, నానా నానా అంటుంది. భరణి గారి గేమ్ కూడా దొబ్బుతుంది. భరణి గారి గేమ్ అయితే ఈ బంధాల వల్ల అయితే మొత్తం దొబ్బుతుంది. సో ఈయనేం సక్కనోడు కాదులే, ఈయన కూడా వెనకాల చేసేటివన్నీ ఈయన చేస్తున్నాడు. సో ఈమె పాయింట్ ఏంటి, నీ వల్ల అమ్మాయిలకు నష్టం జరుగుతుంది, నీ వల్ల ఆయన గేమ్ కూడా పోతుంది ఇది అని చెప్పేస్తుంది. నా వల్ల ఏంటి, నా వల్ల ఎందుకు పోతుంది, నేనేం చేసినా అంటే మరి నువ్వు నీకు ఏదైనా సపోర్ట్ చేయకపోయినా, నీకు ఏదైనా చేయకపోయినా కూడా నువ్వు ఏడ్ చేస్తుంటావు. నువ్వు ఏడ్ చేయడం వల్ల సపోర్ట్ కోరుకుంటున్నావు. అంటే ఇక్కడ ఎవరికి సపోర్ట్స్ లేవా, ఇక్కడ ఎవరు సపోర్ట్ కోరుకోవట్లేదా? అది వేరు ఇది వేరు. ఇక్కడ నాన్న లవరు అనే బాండింగ్తో చివరి వరకు సర్వైవ్ అవుదామని చెప్పేసి ఒక బాండింగ్ క్రియేట్ చేసుకుంటారని గట్టిగా చెప్పేసి తప్ప ఇచ్చి పడేసింది అనిపించింది నాకైతే. నిన్న నైట్ లైవ్లో అయితే హోరా హోరీ తనుజ కొన్ని డిఫెండ్ చేసుకుంది, కొన్ని డిఫెండ్ చేసుకోలేదు. కానీ అయేషా ఇచ్చి పడేసింది అబ్బా, వైల్డ్ ఫైర్ అనమాట. బాల్ కోసం కూడా కొట్లాడుతుంది చాలాసేపు. అక్కడ గౌరవ్ అసలు ఇవ్వడు, తర్వాత బిగ్ బాస్ చెప్తే తర్వాత ఇస్తాడు, పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి. ఈమె ఏంటంటే అయేషా ఫస్ట్ నుంచే సుమన్ గారికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సుమన్ గారు మీరు ఎవరిని నామినేట్ చేస్తారు, మీకు బాల్ ఇస్తాను, సో మీరు తనుజాని చేయండి అని చెప్తుంది అనమాట. ఆమె టార్గెట్ తనుజ. సో సంజనాని చేస్తాడు, తనుజాని చేస్తాడు. ఇక సంజన ఏంటంటే వీళ్ళందరినీ అందరు కొట్టుకుంటుంటే ఈమె పక్కకు వచ్చి నవ్వుతుంటుంది అనమాట, డాన్స్ చేస్తుంటుంది. ఆ విషయం మీద నామినేట్ చేస్తాడు. ఇక తనుజ ఎలాగో సుమన్ని నామినేట్ చేసింది కాబట్టి నేను మింగిల్ అవ్వట్లేదు, సో తను అదే వేలో చేస్తాడు. ఇక్కడ ఏంటంటే సుమన్ గారి పాయింట్ ఏంటంటే, నువ్వు కూడా ఏడుస్తావు, నువ్వు కూడా బాండింగ్ క్రియేట్ చేసుకున్నావు అంటే మీకన్నా నేనేం ఎక్కువ ఏడవలే, మీరు ప్రతిసారి బట్టలు వచ్చినప్పుడు అలా ఏడుస్తూనే ఉంటారంటే అలా డిఫెండ్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ అయేషా ఏంటంటే నువ్వు నానా నానా అని అనడం వల్ల ఒక బాండింగ్ క్రియేట్ చేసుకొని ఇదంతా అంటే ఫేక్, ఇదంతా అన్నట్టుగా చెప్తుంది. సో నువ్వు ఇక్కడ నానా నానా అనే బంధం క్రియేట్ చేసుకోవడం అంత అవసరం లేదు. ఎందుకంటే స్టార్మా సీరియల్స్ చాలా ఉన్నాయి, స్టార్మాలో చాలా చూస్తున్నాము, నిజంగానే యాక్టింగ్ చేస్తుంది. నిన్న నైట్ సంజన గారు కూడా మాధురితో అదే అంటారు. మాధురి ఏమంటదంటే, అయేషా తనుజ నీతో చేసింది కదా, మరి నిజంగానే ఆమె యాక్టింగ్ చేస్తుంది అంటే సంజన చెప్తుంది నిజంగానేనా ఇట్లా యాక్టింగ్ చేసుకుంటే మరీ చెప్తుంది. ఎందుకు ఈ సోంగులు నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా, తనుజ ఫేక్, భరణి ఫేక్ అని. ఎందుకు అంటే నిన్న మన బాగానే ఆడుతుంది, గేమ్ పికప్ అయింది. కానీ ఫస్ట్ నుంచి రాగానే నాన్న అనడం ఏంది, ఈమె 33, 34 ఏళ్ళు ఉంటుంది, ఆయన 39, మా అంటే 40, 42. నాన్న అనడం ఏంటి, ఏదో అన్నయ్య ఏదో అంటే బాగుండేది. మాటకు పరిసాలు నాన్న చిరాకు దొబ్బింది నాకైతే చూసి. ఇప్పుడు ఆ దివ్యం చూసి చిరాకు దొబ్బుతుంది. ఇద్దరు ఏంటో ఏమో అంతకంత వచ్చి ఇక ఓటింగ్లో కూర్చున్నారు, అంటే నామినేట్ అయ్యారు. ఇప్పుడు అదే ఎక్కిరిస్తున్నాడు మనకి ఇమాన్యుల్ లైవ్లో. ఏం ఎక్కిరిస్తున్నాడు అంటే, ఏంటి ఇదంతా భరణి గారి కుటుంబం పాట పాడుకుంటూ ఎక్కిరిస్తున్నాడు. సో అయేషా ప్రశ్నించడం వల్ల భరణి గారికి ట్యూబ్ వెలగాలి. భరణి గారికి వచ్చినప్పటి నుంచి రమ్య వీళ్ళంతా చెప్తున్నవారు, దివ్య బాండింగ్ వల్ల కూడా మీ గేమ్ దొబ్బుతుంది. సో ఇది మీరు సరి చేసుకుంటే బాగుంటుంది, మీరు ముందు వీళ్ళని పక్కన పెట్టేసి ఆడితే బాగుంటుంది. మరి ఏంటి నాకు అర్థం కాదు, అన్నిట్లలో సీజన్లో బంధాలు ఉన్నాయి, ఈ సీజన్లో ఎక్కువైపోయినాయి. నాకు చేయలేదంటే నాకు చేయలేదు. ఇక దివ్య తనుజకు అందరి దగ్గర చెప్పుకుంటూ ఏడుస్తుంది, అందుకే నా మీద అందరు రియాక్ట్ అవుతున్నారు. నువ్వేం ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్తున్నారు, కానీ నువ్వు కూడా వైల్డ్ కార్డ్గా వచ్చినావు కదా, నువ్వు తనుజ పక్కన పెట్టి నువ్వు ఆ ప్లేస్ తీసుకున్నావు. ఇక్కడ నువ్వేం నీ గేమ్ నువ్వు అంటే నీకు ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉండాలి కాబట్టి నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు తనుజది కూడా అదే అవుతుంది. తనుజ నిన్న మధ్యాహ్నం వరకు సార్ అని మళ్ళీ నైట్ నాన్న అంటది. ఇక్కడ నాన్న ఏంటి నాన్న నాకు అర్థం కాదు. మనకు లాస్ట్ సీజన్లో సోనియా నా కొడుకులు అని, కానీ ఎవ్రీ టైం నా కొడుకులు అని అనలే. ఈ తండ్రి కూతుళ్ళ బాండింగ్ ఏందబ్బా అని ఫస్ట్ నుంచి ఇరిటేట్ అయ్యి చచ్చిపోతున్నా నేను. సో అయేషా ఏంటంటే వీళ్ళందరూ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అంటే మీరు వీళ్ళని నామినేట్ చేయాలి లైవ్లో చాలాసేపు డిస్కషన్స్ జరిగినాయి. సో ఈమె టార్గెట్ ఖచ్చితంగా తనుజానే.
తనుజ డిఫెండ్ చేసుకోలేకపోయింది. అలాగే తనుజ బ్యాక్ ఎండ్ కూడా రమ్య, మాధురి వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ తనుజ రిలేషన్ పైన కూడా చాలా మాట్లాడతారు. సో ఈమె వచ్చి మళ్ళీ వాళ్ళకే చెప్పుకుంటుంటది. సో నేను కళ్యాణ్తో అలా కాదు, నేను కళ్యాణ్తో ఇలా కాదు, కళ్యాణ్కే నా మీద క్రష్ ఉంది, నాకు లేదు, కళ్యాణ్ పైన నేను ఒక్క తమ్ముళ్ళలాగా అని చెప్పుకుంటుంటది. కానీ ఈమె బ్యాక్ ఎండ్ 2 చేతులు కలిసినాయి చప్పట్లు అని చెప్పేసి కూడా అందరు ఎక్కిరించుకుంటుంటారు తనుజ గురించి. ఎందుకంటే తనుజ ఫస్ట్ అబ్బా ఈ ఫేక్ బాండ్స్ ఫేక్ వీటి వల్ల ఏంటంటే గేమ్ మొత్తం పోతుంది. ఆయనది పోతుంది, ఈమె బాండింగ్స్ పెట్టుకుంటే రేపటికల్లా ఎట్లా నామినేట్ చేస్తావు, రేపటికల్లా ఎట్లా ఆడతావు, ఎవరికి వారు విన్నర్ అవ్వాలి కదా, అది కదా మ్యాటరు. సో మస్తు ఇచ్చి పడేసింది. ఆఫ్టర్ ఎపిసోడ్ ఇంకా మాట్లాడుకుందాము. సో ఇదైతే ప్రోమో రివ్యూ. సో ఈమె ఏంటంటే ఆయుష బాల్ గెలుచుకొని సుమన్ అన్నకి ఇచ్చి సుమన్ అన్నకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనమాట. సుమన్ అన్నకు అసలు పాయింట్సే ఉండవు, చెప్తారు వీళ్ళే ఎవరిని చేయాలి. కానీ సుమన్ అన్న ఇన్ని రోజులు ఉండి ఏం పాయింట్స్ లేకపోవడం, ఏం మాట్లాడకపోవడం, మరి ఏంటో మనకు అర్థం కావట్లేదు. సో మరి ఈసారి ఎలిమినేట్ అయిపోతారా, దివ్య నిఖిత ఎలిమినేట్ అవుతుందా, ఎవరు ఎలిమినేట్ అయ్యేదైతే తెలియదు, చూద్దాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.